లోకరక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృప ద్వారా మనం బ్రతికి ఉన్నాం. నేడు నేను ఏమై ఉన్నానో, మనము ఏమై ఉన్నామో అది ప్రభు యొక్క కృప అయి ఉన్నది. మన నీతి, మన భక్తి, మన యథార్థత, మన విశ్వాసం ఆయన ముందు మురికి గుడ్డ లాంటివి. ఆత్మీయులారా, కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా మనము బ్రతికి ఉన్నాం. ఆయన కృప ద్వారా మనం చెల్లిస్తున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన ఆత్మీయ అంశం నీ స్థితి మరచిపోకు. నీ స్థితిని మరచిపోకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, ప్రభు మనల్ని దీవించినప్పుడు, ప్రభు మనల్ని ఘనపరిచినప్పుడు, ప్రభు తన కృప ద్వారా ఒక ఉన్నత స్థితిని ఇచ్చినప్పుడు, ఆ స్థితిలో ఉండి మన ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రారంభాన్ని నువ్వు మర్చిపోతున్నావు అంటే, మర్చిపోయావంటే నీ పతనం ప్రారంభమైంది అనే అర్థం. నీ ప్రారంభాన్ని మర్చిపోయావంటే కృతజ్ఞతాహీనుడవు, కృతజ్ఞతాహీనురాలు అనే అర్థం. నీ ప్రారంభాన్ని మర్చిపోయావు అంటే నీలో అపవాదిగాడు చోటు చేసుకున్నాడనే అర్థం. నీ స్థితిని మరచిపోకు. మరొకసారి నీతోనే ఈ వాక్యం మాట్లాడుతున్నది ఏమిటంటే, నీ స్థితిని మరచిపోకు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లోకములో ఒక సామెత ఉంది, ఓడ దాటదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడి మల్లన్న అన్నట్టు. నీవు బాగుపడే అంత వరకు సంఘం చుట్టూ, సేవకుని చుట్టూ, దేవుని చుట్టూ, దేవుని సన్నిధి చుట్టూ ఉండి తిరిగి బాగుపడ్డాక నీ స్థితిని మర్చిపోయి లోకంలో కలిసిపోతున్నావేమో ఆలోచించు. ఆత్మీయులారా, ఈ రోజు ఈ వాక్యం నీ ఆత్మీయ నేత్రాలను వెలిగించాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక 7 ఆత్మీయ విషయాలను మనం ధ్యానించుదాం. అద్భుతమైన వాక్యం గమనించండి. ఎప్పుడైతే నీ స్థితిని మర్చిపోతున్నావో నీవు పడిపోతున్నావు అని భావించాలి. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో 18వ వచనంలో దావీదు అన్న వ్యక్తి, రాజు అక్కడ కనబడతాడు. దావీదు గొర్రెల కాపరి, కడసటి వాడు, అరణ్యములో ఉండేవాడు. ఇశ్రాయేలీయులకు రాజు లేని సమయంలో సౌలును దేవుడు ప్రక్కకు పెట్టి సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడి దావీదును అభిషేకించినప్పుడు, దావీదు యుద్ధంలో విజయం పొంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సౌలు ఎదుట నిలబడతాడు. అప్పుడు ఒక మాట అంటాడు, నేనెంతటి వాడను, నా స్థితి ఎంతటిది, రాజుకు అల్లుడనగుటకు నేనే పాటి వాడను అని తన దీన స్థితిని అక్కడ మాట్లాడతాడు. జయం పొందిన గర్వం లేదు, అభిషేకం ఉన్నది అన్న గర్వము తనలో లేదు, నేను విజయాన్ని పొందాను అన్న గర్వం, అహం తనలో లేదు. దావీదు సౌలు దగ్గర నుంచి అంటున్న మాట, నేను రాజులకు అల్లుడనగుటకు నేను ఏ పాటి వాడను, నా స్థితి ఏ పాటిది. నా ఆత్మీయ సహోదరుడు, ఆ సహోదరి చూడండి, తన దీన స్థితి, తన పేద స్థితి, అర్హత లేని స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన గొర్రెలను మేపుతున్న ఆ స్థితిని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఏ పాటి వాడను, ఎంతటి వాడను, నా గోత్రము నా తండ్రి ఇల్లు ఎంతటిది. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని నువ్వు అప్లై చేసుకుంటే, నేను అప్లై చేసుకుంటే, రాజుగా విజయం పొందుతున్నాడు, రాజుగా అల్లుడైపోతున్నాడు. అద్భుతమైన దీవెన తన వెంబడి వస్తుంది. అహము లేని వ్యక్తి, గర్వం లేని వ్యక్తి తన జీవితంలో తగ్గింపు స్థితి, దీనత్వమైన స్థితి, తన ప్రారంభ స్థితిని మర్చిపోలేదు. కొంచెం హెచ్చించబడ్డ తరువాత ఇక్కడ ఉన్న కళ్ళద్దాలు ఇక్కడికి వస్తాయి. ఇక మనం మన స్టేజిలో ఉన్నాం. కొంచెం కూల్, ఆత్మీయంగా ఈ వాక్యాన్ని అన్వయించుకొని జీవితానికి పెట్టుకుంటామని కాదు కళ్ళద్దాలు, కానీ నీ ప్రారంభ స్థితిని మర్చిపోకు. నీ సాక్ష్యంలో నీ నీతి కనబడద్దు, దేవుని నీతి కనబడాలి. నీ సాక్ష్యంలో నీ గొప్పతనం కనబడద్దు, దేవుని గొప్పతనం కనబడాలి. నీ సాక్ష్యంలో కనబడవలసింది ఏదో తెలుసా? నువ్వు ప్రారంభంలో ఎక్కడ స్టార్ట్ అయినావో ఆ ప్రారంభంలో వస్త్రము లేక, చెప్పులు లేక, దిక్కు లేక, దరి లేక, ఆధారము లేక, ఎక్కడైతే నువ్వు ఏ స్థితిలో ప్రారంభించావో ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోవాలి. కొందరు సాక్ష్యం చెప్తారండి, అండపిండ బ్రహ్మాండంగా ఏదో చెప్తా అంటారు. నీ దీన స్థితిని జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, నీ స్థితిని మర్చిపోకని ప్రభు చెప్తున్నాడు. దావీదు తన దీన స్థితిని పలుకుతున్నాడు. ప్రారంభంలో నీ స్థితి, ఇప్పుడున్న నీ స్థితిని ఒక్కసారి నీవు ఆలోచించి తెలుసుకుంటే కృతజ్ఞత కలిగిన స్థితిలో బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఆత్మీయులారా, రెండవ స్థితి ఏమిటంటే, దేవునికి స్తోత్రం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఆశీర్వదించిన స్థితి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి, మనుషులు కాదు. మనుషులు శుభమును పలుకుతారు, అదే మనుషులు కీడును కూడా పలుకుతారు. రెండోది ఆత్మీయులారా, ఆశీర్వాదపు స్థితి. దేవుడు నిన్ను ఆశీర్వాదపు స్థితిని నీకు ఎందుకు ఇచ్చాడంటే, నీ ద్వారా కొందరు ఆశీర్వదించబడాలని ఆ స్థితిని ఇచ్చాడు. దేవుడు నీకు అభిషేకం ఇచ్చిన స్థితిని ఇచ్చాడంటే కొందరిని అభిషేకించాలని దేవుడు అభిషేక స్థితిని ఇచ్చాడు. నీ ఆత్మీయ జీవితంలో రెండోది ఆశీర్వాదపు స్థితి. ఏ స్థితి? ఆశీర్వాదపు స్థితికి రావాలి. ఆశీర్వాదం అంటే రెండు రకాల ఆశీర్వాదాలు. ఒకటి భౌతికమైన ఆశీర్వాదం, రెండు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అని చెప్పి తనను ఇశ్రాయేల్ గా చేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల చేత నింపినాడు. ఈ రోజున రెండవది ఆశీర్వాదపు స్థితి. దేవుడు నిన్ను ఎంత హెచ్చించాడో జ్ఞాపకం చేసుకో. పనికి రాని స్థితిలో నుండి, పాడైన స్థితిలో నుండి, చెడిన స్థితిలో నుండి, దీన స్థితిలో నుండి, ఎన్నిక లేని స్థితిలో నుండి, అర్హత లేని స్థితిలో నుండి, అభాగ్యమైన స్థితిలో నుండి, ఎవ్వరికి పనికి రాని ఆ ఒంటరి స్థితిలో నుండి, కన్నీటి స్థితిలో నుండి, మరణకరమైన స్థితిలో నుండి, మరణపు కోరంలో ఉన్న స్థితిలో నుండి, ఇక మన జీవితంలో ఆశను కోల్పోయిన స్థితిలో నుండి నిన్ను లేపి, దీవించి, ఆశీర్వదించి, రక్షణించి, ప్రేమించి, కృపనిచ్చి, అభిషేకం ఇచ్చి, సేవనిచ్చి, సాక్ష్యాన్నిచ్చి, కుటుంబం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఉన్నత స్థితినిచ్చి ఆశీర్వదించిన స్థితి తీర ఆశీర్వదించబడ్డ తరువాత నీ యొక్క ప్రారంభ స్థితిని మర్చిపోతున్నావు. నీతోనే ప్రభు మాట్లాడేది.
ఈరోజు ఒక స్థితిని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నీకంటే దీన స్థితిలో ఉన్న వాళ్ళ మీద నువ్వు కామెంట్ చేస్తున్నావు కదా, అది పొరపాటు. గమనించండి, ఈరోజు నీ ఆశీర్వాదపు స్థితి నీ తెలివితో వచ్చింది కాదు, నీ జ్ఞానముతో వచ్చింది కాదు, నీ చదువుతో వచ్చింది కాదు, నీకున్న టాలెంట్స్ తో వచ్చింది కాదు. దేవుని కృప ద్వారా ఆశీర్వాదపు స్థితిని దేవుడు నీకు ఇచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దీన స్థితి ప్రారంభ స్థితి ప్రారంభంలో సేవకు నేను వచ్చినప్పుడు, ఇప్పటికి నా సంఘంలో చెప్తా, సాక్ష్యం చేయడం 2 సంవత్సరాలు చెప్పులు లేకుండా కొండపట్టి గ్రామంలో తిరిగిన నేను వెళ్ళిన సేవ గ్రామం, ఇక్కడ ఒక పిలిస్ పెట్టుకొని సేవ తిరిగిన, సేవకు వెళ్ళిన, రాత్రంతా ఆటో నడిపి పగలంతా సేవకు వచ్చిన. అలాంటి దీన స్థితిలో బియ్యం లేని స్థితి, అన్నం లేని స్థితి, తల నూనె పెట్టుకోవాలన్నా నూనె లేని స్థితి, ఆటో కిరాయి లేక బస్ కిరాయి లేకుంటే చిన్న పాప మా ఇంటి రోజు పాపను ఎత్తుకొని సేవకు వెళ్ళిన స్థితి. అలాంటి స్థితి, ఆరాధన ముగించుకొని నడుచుకుంటూ వచ్చిన స్థితి, ఆ పేద స్థితి, ఆ దీన స్థితి, ఆ అభాగ్యమైన స్థితిలో నుండి దేవుడు హెచ్చించి ఆశీర్వదించినాడు. ఈ రోజు వేసుకున్న బట్టలను బట్టి, ఈ రోజు వేసుకున్న బండిని బట్టి, ఈ రోజు ఏదో ఇన్ఫీల్డ్ మీద, కార్లలో, బైక్ మీద అలా వెళ్తున్నామంటే నేను ఎంత దీవించబడ్డా. నా ప్రారంభ స్థితి, చాలా మంది డ్రెస్సింగ్ ఒక తీరు ఉంటది, నాతో మాట్లాడుతున్న స్థితి ఏదో తెలుస్తుంది. రెండోది, ఆశీర్వాదపు స్థితి రాగానే మన కళ్ళు నెత్తికెక్కదు. ఈ కళ్ళు నెత్తికెక్కదు. నీవు ఎంత ఆశీర్వదించబడతావో అంతగా విధేయత కలిగి ఉంటావు. ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకుంటే మనము ప్రజల మధ్యలో జీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడ్డ తరువాత నీ ప్రారంభ స్థితిని మర్చిపోతున్నావు, నీ ప్రారంభ ఆత్మీయతను మర్చిపోతున్నావు, నీ ప్రారంభంలో ఉన్న విశ్వాసాన్ని మర్చిపోయినావు. ధనము రాగానే దైవాన్ని ప్రక్కన పెడతారంట. ధనం రాగానే లేనిది ఒక్క అహం మనలోనికి వస్తుంది. ధనం ఉంటే ఆ వ్యక్తికి భక్తి తక్కువైతుంది. సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవుడు నేను ధనవంతురాలను ఆశీర్వదిస్తే ఆ ధనము ఒక రోజు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అది శాశ్వతం కాదు. నీ సాక్ష్యం కాపాడు, నీ భక్తిని కాపాడు, నీ మనసును కాపాడు, నీ మాదిరి జీవితాన్ని కాపాడుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. రెండోది, ఆశీర్వాదపు స్థితి. ఐశ్వర్యరోజు రాజు దగ్గర ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన గొప్ప స్థితిని బట్టి ఒక విందు చేయించినాడంట. ఆశీర్వాదపు స్థితిలో ఆత్మీయులారా గమనించండి. అక్కడ ఐశ్వర్యరోజు రాజుకు వస్తేకి బదులు ఎస్తేరు రాణి, ఎస్తేరు అక్కడ సెలెక్ట్ అయింది. దీన స్థితిలో నుండి సంపన్నమైన స్థితిలోనికి, ఆశీర్వాదం స్థితిలోకి, అనాథ స్థితిలో నుండి ఆశీర్వాదపు స్థితిలోనికి వెళ్ళింది. స్థితి రాగానే మన గతిని మర్చిపోవద్దు. అందుకనే ఆ యొక్క మొర్దెకై అంటాడు, నీవు ఈరోజు ఇంతగా హెచ్చించబడ్డావు, ఇంతగా దీవించబడ్డావు, నీ ప్రజలను నువ్వు మర్చిపోవద్దు, నీ స్థితిని మర్చిపోవద్దు. నీ ప్రజల క్షేమం కోసం నిలబడాలని తన ప్రారంభ స్థితిని జ్ఞాపకం చేస్తాడు. హెచ్చింపు వచ్చిన తర్వాత, ఉన్నత స్థితి వచ్చిన తర్వాత నీ యాటిట్యూడ్ మారిపోతుంది, నీ ఆలోచన విధానం మారిపోతుంది, నీ భక్తి మారిపోతుంది, నీ ఆత్మీయ జీవితం పరిశీలైపోతుంది. ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ స్థితి నువ్వు మర్చిపోయినా ప్రజలు నీ స్థితిని గుర్తు చేస్తారు. గుర్తుపెట్టుకో. మనం ఏంటంటే పాత స్థితిని, గతమైన స్థితిని మర్చిపోయి మనమేదో నీతిమంతులం, భక్తి పరులము, ఉన్నతులం కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు, నా ద్వారా నిన్ను బాగా ఆశీర్వదించాడు, నా ద్వారా నువ్వు దీవించబడ్డావు, నా ద్వారా నీకు బ్యాంకు ఇచ్చిన, నా ద్వారా నీకు పెళ్లి చేసిన, నేను నీకు బ్లెస్ చేసినట్టు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నువ్వు మరి నీవు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, లేదా పాపములు ఉన్నప్పుడు నేను లేపి కడిగి శుద్ధి చేసి ఆ పాపం స్థితిని తొలగించలేదా? ఆశీర్వదించబడ్డ తర్వాత మన స్థితిని మర్చిపోతాం. అయితే లోకంలో ఒక సామెత
ఎవరి వెన్ను వారికి కనబడదంట, మంది వెన్ను కనబడదంట. వేరే అపార్థంగా కాదు, తీసుకోండి. నీ లొసుకులు నీకు కనబడే, నీ పాపం నీకు కనబడది, నీ బలహీనత నీకు కనబడే, ఎదుటి వాళ్ళ బలహీనత బాగా నీకు కనబడది. ఈ రోజు నీతోనే నా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆశీర్వాదపు స్థితిలో నమ్మకంగా బ్రతుకు, ఆశీర్వాదపు స్థితిలో తగ్గించుకొని బ్రతుకు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడోది ఆత్మీయంగా లూకాసు వార్త 8:23. లూకాసు వార్త 8:23లో అపాయకరమైన స్థితి. యేసుతో ప్రయాణం, యేసులోనే ఉన్నారు, యేసయ్య ధోనిలో ఉన్నాడు, యేసయ్య అందరికి వెళ్దామన్నాడు, యేసయ్యతో వెళుతున్నాడు. సొంత ప్రయత్నం, సొంత భక్తి, సొంతగా నీ సొంతగంతా జీరో, నీ సొంత తెలివి జీరో. నేను లాజిక్ తోని మ్యాజిక్ చేస్తా అంటే జీరో. అయితే ఇక్కడ సొంత తెలివితో సముద్రాన్ని ఈదాలి, జీవితాన్ని ఈదాలి అని మరి ఎంత ప్రయాసపడ్డారో. ఆ ప్రయాస అంతా తుప్పే, ఆ ప్రయాస అంతా వంటిదే. పేతురు చాలా ప్రయాసపడి ధోనిని నడుపుతున్నాడు, కానీ అది ముందుకు సాగలే. గాలి ఎదురైంది, అలలు ఎదురైనాయి, అలలు కొడుతున్నదా. ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. అపాయకరమైన స్థితిలోనికి, ఇక మునిగిపోయే స్థితి, మరణ పంచమైన స్థితి, కొట్టుకుపోయే స్థితి. ఆ స్థితిలో ఉండగా మరణము, అంధకారమైన స్థితి, అపాయకరమైన స్థితి, మునిగిపోయే స్థితి కాడికి వచ్చిన తర్వాత అప్పుడు బోధకుడా మేము నశించిపోతున్నామని అప్పుడు లేచి నీకు చింత లేదా, నీకు చింత లేదా అనడం కంటే, నువ్వు ప్రయాసపడడం కంటే ముందే ప్రభా మునిగిపోతున్నావు, కృప చూపి లేపయ్యా, మమ్మల్ని నడుపయ్యా, లేయ్యా అంటే అయిపోతుంది. అంటే సొంత ప్రయత్నాలు చేసి 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 విఫలమైన తర్వాత, అపాయకరమైన స్థితి ఎదుర్కొన్న తర్వాత, మునిగిపోయే స్థితి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభును లేపుతున్నారు. లోకంలో ఒక సామెత ఉంది, తడుస్తేనే గాని కబ్బరు గుడిసే అన్నట్టు, దెబ్బ తాకితేనే గాని చక్కగా నిలబడరు అన్నట్టు, ఒక దెబ్బ గట్టిగా నాకిందంటే అప్పుడు జీవితం తెలుస్తుంది. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో అపాయకరమైన స్థితిలో నుండి దేవుడు బ్రతుకు అని బ్రతికించినాడు. కరోనాలో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో నుండి, ఆ మరణపు అంచులో ఉన్న స్థితిలో నుండి, ఆ వైరస్ నీలోకి రాగా నువ్వు గిలగిల గిల 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 కొట్టుకుంటున్న స్థితిలో నుండి నీకు జీవం ఇచ్చినాడు కదా. నీ అపాయకరమైన మరణ అంధకారమైన స్థితిని మర్చిపోయి ఇప్పుడు నీవు కాలర్ పైకి ఎగిరిస్తున్నావు. గమనించు, ఆ అపాయకరమైన, ఆ మరణాంధకారమైన స్థితిలో ఉండి గాలిని అలలను గద్దించి సాఫ్గా తీసుకుని వెళ్ళినాడు. ఒకటి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో దీన స్థితిని, నీ స్థితిని దావీదు మర్చిపోలేదు, నీవు ఎప్పుడు నీ స్థితిని మర్చిపోలేదు. రెండోది, నీ ఆశీర్వాదపు స్థితి, ఆశీర్వాదపు స్థితి అంటే ప్రారంభ స్థితిని మర్చిపోలేదు. మూడోది, అపాయకరమైన స్థితి, మరణాంధకరమైన స్థితి. అక్కడ బ్రతికిన తర్వాత నీవు నేను రుణస్థులమై ఉండాలి, రుణపడే స్థితిలో ఉండాలి. బ్రతికిన తర్వాత నాతో పనినది అంటే దేవుడు బ్రతికించాడు అన్న అలాంటి గర్వపు మాటలు మనలోనికి రావద్దు. కేవలం కృప 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 కృపయే మనల్ని నిలబెట్టేది. దేవునికి స్తోత్రం. నాలుగో విషయానికి వస్తే, నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మొదటిది దీన స్థితి, రెండోది ఆశీర్వాదం స్థితి, మూడోది ఆత్మీయులారా అపాయకరమైన స్థితి, నాలుగోది పడిన స్థితి. వాడు 38 సంవత్సరాలు పడిన స్థితిలో ఉన్నాడు. కృప కనికరము దొరికే స్థలంలో ఉన్నాడు. బెతెస్దా అంటే కనికరము దొరికే స్థలం. దేవదూత వచ్చి నీళ్లను కదిలించగా మొదటగా దిగిన వ్యక్తి బాగుపడే స్థితి. ఆ కృప అనే స్థలంలో ఉన్నాడు, కనికరం దొరికే స్థలంలో ఉన్నాడు. కానీ ఇతడు 38 సంవత్సరాలు అక్కడ ఉన్న స్టోరీని చూస్తున్నాడు, అక్కడ కథలను చూస్తున్నాడు, అక్కడ ఉన్న వారు బాగుపడతాడు చూస్తున్నాడు. కానీ తన బ్రతుకును మార్చుకోలేకపోయాడు,
తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. వచ్చే వాళ్ళని చూస్తున్నాడు, పోయే వాళ్ళని చూస్తున్నాడు, బ్రతికే వాళ్ళని చూస్తున్నాడు, బాగుపడే వాళ్ళని చూస్తున్నాడు, కానీ తన బ్రతుకులో రూపాంతరం లేదు. తన బ్రతుకులో స్వస్థత కలగలేదు. పడిన స్థితి, చెడిన స్థితి, రోగకరమైన స్థితి, చచ్చుబడిన స్థితి, లేవలేని స్థితి, మార్పు పొందని స్థితి, మారు మనసు లేని స్థితి, వచ్చుచూ పోవచ్చున్న వాళ్ళను చూస్తున్న స్థితిలో ఉన్నాడు. కానీ తన జీవితాన్ని తను బాగు చేసుకోలేని స్థితిలో 38 సంవత్సరాలు పడిన స్థితిలో ఉన్నాడు. ఈ రోజున పాపంలో పడ్డావా, లోకంలో పడ్డావా, శరీర కోరికలో పడ్డావా, వ్యభిచారంలో పడ్డావా, ఆశల్లో పడ్డావా, నువ్వు ఎక్కడ పడ్డావో తిరిగి లే. పడిన స్థితి 35 సంవత్సరాలు పడ్డాడు అక్కడ. రోజుకు కొంచెం కదిలినా బాగుపడు, గాని బాగుపడే లక్షణాలు లేని వ్యక్తి. సంఘానికి ఎంతకాలం అవుతుంది పోబట్టి? సంఘం పుట్టినప్పటి నుంచి పోతున్నాయ్య గారు, బాగుపడ్డావా? నీ బ్రతుకులో మనసు బాగుపడ్డదా? హృదయం బాగుపడ్డదా? ఆలోచన బాగుపడ్డదా? నడక బాగుపడ్డదా? కుటుంబం బాగుపడ్డదా? పిల్లలు బాగుపడ్డారా? నీ పరిస్థితులు బాగుపడ్డాయా? ఇంకా పడిన చెడిన స్థితిలోనే ఉన్నావేమో. లే, జీవితాన్ని మార్చుకో. ప్రభువుతో మాట్లాడుతున్నాడు. పడిన స్థితి, దేవుడు వచ్చి యేసయ్య వచ్చి మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, స్వస్థపడగోరుచున్నావంటే, అయ్యా నాకు స్వస్థత కలగాలయ్యా, నా స్థితి మార్చయ్యా, నా గతి మార్చు, నేను బ్రతుకు మార్చుకున్నా, ఇంటికి వెళ్తాను, సమాజంలో ఒక విలువైన బ్రతుకు బ్రతుకుతాను, ఈ పడ్డ స్థితిలో నేను ఎంతకాలం ఉండాలి అన్న ఆ మారు మనసు తనకు రాలే. గాని అయ్యా దేవదూత వచ్చింది, నీళ్లు కదుపుతుండగా వచ్చుచున్న వారు దిగుతున్నారు, బాగుపడుతున్నారు అని తన అక్కడ జరిగినదంతా చెప్తున్నాడు. కానీ మరి నీ బ్రతుకులో ఒక అవకాశం వచ్చింది, నువ్వు దిగపోతే అంటే నన్ను దింపేవారు ఎవరు లేరు, నన్ను పట్టుకునేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. సాకులు చెప్పకు ఓ క్రైస్తవుడా. సాకులు చెప్పి 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 సగం వయసు అయిపోయింది. ఇక మొత్తానికే నీ జీవితంలో సాకులే చెప్తున్నావు. సాకులు చెప్పకు, నీ సాక్ష్యాన్ని మార్చు. అద్భుతంగా దేవుని కోసం నిలబడు, వాడబడు. పడిన స్థితి, దీన స్థితి, అపాయకరమైన స్థితి, ఆశీర్వాదం స్థితి. ఇదే నీ ఆత్మీయ జీవితంలో ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా. నీ యొక్క పడిన స్థితిలో లేచి నిలబడు. చక్కగా నిలబడని ప్రభు మాట్లాడినప్పుడు లేచి చక్కగా నిలబడితే యెహోవా హస్తం తన పైకి దిగి వచ్చింది. అయితే ఆత్మీయులారా, దీన స్థితి, పడిన స్థితి, ఆ పడిన స్థితికి వెళ్ళి లేచి పరుపెత్తుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు బాగుపడ్డ స్థితిని ప్రజలు చూచారు, నడిచిన స్థితిని ప్రజలు చూచారు. తన హృదయం, తన బ్రతుకు, తన జీవితం సమస్తం రూపాంతరం పొందిన స్థితి తనలో కనబడ్డది. ప్రజలందరూ చూచున్నారు. ఒకడు కట్టబడ్డ స్థితిలో ఉన్నాడు, ఒక ఆమె 12 సంవత్సరాల రోగగ్రస్తమైన స్థితిలో ఉంది, ఒక ఆమె సమరేసిని పాప బంధకారమైన శరీర సంబంధమైన స్థితిలో ఉంది. ఒకడు యెరూషలేమును విడిచి యెరికోకు వెళుతూ కొట్టబడిన స్థితిలో ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఆలోచించి. దూరమైన స్థితిలో ఉన్నావా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? పాడైన స్థితిలో ఉన్నావా? పాపములో అనే స్థితిలో ఉన్నావా? కోరికలు నెరవేర్చుకునే ఆశల కోసం పరిగెత్తుతూ శరీరాన్ని మలినపరుచుకున్న స్థితిలో ఉన్నావా? ఈ రోజు నీ అంతరంగం పాడైన స్థితిలో ఉన్నావా? నీ మనసు చెదిరిన స్థితిలో ఉందా? నీ కుటుంబం విడిపోయిన స్థితిలో ఉందా? ఉద్యోగాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావా? ఏకాకిగా మిగిలిపోయిన స్థితిలో ఉన్నావా? జీవితం మీద విరక్తి కలిగిన స్థితిలో ఉన్నావా? నా పరిస్థితులు మారాయన్న స్థితిలో ఉన్నావా? లేదంటే నా జీవితమే వ్యర్థమన్న స్థితిలో ఉన్నావేమో. ఓటమి పాలై ఓడిపోయి మోసపోయిన స్థితిలో ఉన్నావేమో. నువ్వు మోసపోయిన స్థితిలో ఉన్నావు, ఓడిపోయిన స్థితిలో ఉన్నావు. నా ప్రభుకు నీ హృదయాన్ని ఇస్తే ఈ రోజు నీ స్థితి మారబోతుంది. పడిన స్థితిలో నుంచి పైకి లేవాలి ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రోజు నీ స్థితిని మర్చి
మర్చిపోకు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని ఎప్పుడు మర్చిపోకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు. ఒకరోజు భిక్షాటన అయిపోయిన తర్వాత చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చొని, ప్రభువా, నా జీవితం అంతా భిక్షాటన చేస్తున్నాను. నా ఈ ఎండకు నడిచి నడిచి నా కాళ్ళని వాసిపోయినాయి, నా చెప్పులు తెగిపోయినాయి. ప్రభువా, నేను ఎంతకాలం ఈ స్థితిలో ఉండాలి ప్రభువా? నాకంటే వెనకాల భిక్షాటన చేయించిన వాడు సైకిల్ తోలుతున్నాడు, వాడు బండి కొనుక్కున్నాడు, నా బ్రతకంతా ఇలానే ఉంది అని చెట్టు కింద కూర్చొని నా స్థితిని మార్చలేకపోతున్నావు ప్రభు అని ప్రభు మీద సడుగుతున్నాడట. ఎదుటి వాళ్ళ స్థితిని చూసి నీ స్థితిని తక్కువ చేసుకొని మాట్లాడగలదు పద్ధతి కాదు. ఎదుటి వాళ్ళ సేవను చూసి నా సేవ అలాగా ఉండాలి, ఎదుటి వాళ్ళు కాళ్ళు తిరుగుతున్నారు, నేను కాళ్ళు తిరగాలి, ఎదుటి వాళ్ళు ఇలా చేస్తున్నారు, నేను అలా చేయాలి. ఎదుటి వ్యక్తితో పోల్చుకోక. ఎప్పుడు నీవుగానే ఉన్నావు. నీవు ఒక ప్రత్యేకించబడ్డ అభిషేకించబడ్డ వ్యక్తివని మర్చిపో. అటు చెట్టు పక్కన కూర్చొని అతడు దేవుని మీద సనుగుతున్నాడు, చాలా దేవుని మీద అభండాలు వేస్తున్నాడు. అలా ఆ చెట్టుకు మరో ప్రక్క ఇంకో వ్యక్తి కూర్చున్నాడు. అతడు అంటున్నాడంట, ఏమనంటే, ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభువా, నాకు ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. యాక్సిడెంట్ అయినప్పుడు నా కాళ్ళు 2 తెగిపోయినాయి ప్రభువా. అయినా ప్రభువా, కాళ్ళను పెట్టుకొని, ఆ కట్టె కాళ్ళను పెట్టుకొని నీకోసం సాక్షిగా బ్రతికే స్థితిని ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. కాళ్ళు లేకున్నా ప్రభువా, ఆ కట్టె కాళ్ళనిచ్చి నన్ను నిలబెట్టినందుకు స్తోత్రం ప్రభువా అని ఇటు కాళ్ళు లేనోడు స్తుతిస్తుంటే, ఇటు చెప్పులు తెగినోడు సనుగుతున్నాడు. చూడు, చెప్పులు తెగినందుకు ప్రభా నీ ఇష్టం, నాకు ఒక కొత్త జత చెప్పులు ప్రభా అని అడగాలి. ఇటు ప్రక్కకెళ్ళి కాళ్ళు లేనోడు కట్టె కాళ్ళు పెట్టుకొని సాక్షిగా నడుస్తుంటే, కాళ్ళున్నోడికి చూడండి ఎంత అవిధేయత ఉందో. నేను ఒక మాట అడగనా, సహోదరుడా, సహోదరి, నీ కాళ్ళు మంచున్నాయి, నీ చేతులు మంచున్నాయి, నీ మూతి మంచున్నాయి, నీ ముక్కు మంచున్నది, నీ కళ్ళు మంచున్నాయి. నీ ఆత్మీయంగా తీసుకో ఈ మాటను, భౌతికంగా తీసుకోకు. నువ్వు శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం. నువ్వు మంచిగా ఆయన రూపంలో చేపట్టావు, కానీ నీ కాళ్ళను లోకం కోసం వాడుతున్నావు, నీ చేతులను లోకం కోసం వాడుతున్నావు, నీ చూపును సీరియళ్ళ కోసం వాడుతున్నావు, నీ మాటలను చెడు, నీ నోటిని చెడు కోసం వాడుతున్నావు. నీ ఆత్మీయ జీవితంలో నీవు పడిన స్థితిలో ఉన్నావేమో, నిలబడి రోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మీయులారా, గమనించండి, దీన స్థితి, ఆశీర్వాదం స్థితి, అపాయకరమైన స్థితి, పడిన స్థితి. 5వది 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం, 20వ వచనం, 24వ వచనం. నీవు పిలువబడిన నీ పిలుపును, పిలువబడిన నీ స్థితిని అని పౌలు కొరింథీ సంఘం లేఖ రాస్తూ, మీరు పిలువబడినప్పుడు మీ స్థితి ఎలాగుంది అని చెప్తాడు. మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలువబడ్డారు అని ప్రభు అపోస్తలుడైన పౌలుతో కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏమిటి? నీ పిలుపును మరిచిన స్థితిలో నువ్వు ఉండకు, పిలువబడిన స్థితిని మరిచిపోకు. నువ్వే స్థితిలో ఉన్నప్పుడు పిలువబడ్డావు ఆలోచించు. దూరస్తునిగా ఉన్నప్పుడు పిలువబడ్డావు, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు పిలువబడ్డావు, నిరాకారమై దెబ్బతిన్న స్థితిలో, మోసపోయిన స్థితిలో, శూన్యంలో ఉన్నప్పుడు నువ్వు పిలువబడ్డావు. నువ్వు పిలువబడిన స్థితిని మర్చిపోయావా? నీ ప్రారంభాన్ని మర్చిపోయావా? నీ ప్రారంభ స్థితిని మర్చిపోయావేమో జ్ఞాపకం చేసుకో. ప్రారంభంలో నీ ఇల్లు, నీ సంఘం చాలా చిన్నది. ఇప్పుడు దేవుడు నిన్ను హెచ్చించే వరకు
మనిషి తన స్థితిని మర్చిపోయి గర్వించినాడంట. ఉజ్జియా కూడా గర్విస్తే ఆ గర్వించినోని సంగతి దేవుడు చెప్పేశాడు. మనిషి కూడా గర్విస్తే తీసుకుపోయి చీకటి బంధకంలో వేసేసాడు. ఈరోజు నీవు పిలువబడిన స్థితిని జ్ఞాపకం చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో పిలువబడ్డావు? అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత నీ జీవితంలో శూన్యమే, నిరాకారమైన తర్వాత దిక్కులేని స్థితిలో నీవు ఉండగా, పనికిరాని స్థితిలో నీవు ఉండగా, ఓడిపోయిన స్థితిలో నీవు ఉండగా, ఎన్నిక లేని స్థితిలో ఉండగా, అందరి చేత త్రోసివేయబడిన స్థితిలో నీవు ఉండగా నిన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు. నువ్వు మరణ పడక మీద కొట్టుమిట్టాడుతుంటే నువ్వు మొక్కుకున్న ప్రభు నన్ను బ్రతికించంటే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు కృప ద్వారా జీవం ఇచ్చి మరణమనే కాడిని విరగొట్టి నీకు జీవం ఇచ్చిన స్థితిని గుర్తు చేసుకో. ఈ పిలువబడిన స్థితిని మర్చిపోవద్దు. నీ పిలుపును మర్చిపోకు. నీ పిలుపు అమూల్యమైనది. నీ పిలుపును ఎక్కడ తాకట్టు పెట్టకు. నీ పిలుపు రాజరికపు పిలుపు. నీ పిలుపు ఆశ్చర్యకరమైన పిలుపు. రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన గుణాతిశయములను రచనము చేయడానికి పిలువబడ్డ పిలుపు నీది. నువ్వు స్వతంత్రులుగా ఉండాలని పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండాలని పిలిచాడు, వారసులుగా ఉండాలని పిలిచాడు, సహవాసంలో ఉండాలని పిలిచాడు, స్నేహితునిగా ఉండడానికి పిలిచాడు, యుగ యుగాలు ఆయనతో రాజ్యాన్ని వెళ్ళడానికి పిలిచాడు. నిరీక్షణ కలిగిన పిలుపు నీకుంది, నిత్యత్వపు పిలుపు నీకుంది, రక్షణ అనే పిలుపు నీకుంది. స్వస్థత కోసం నిన్ను పిలిచాడు. నేను ఆశీర్వాదానికి వారసునిగా ఉండడానికి పిలిస్తే నీ పిలుపును మర్చిపోతావా? మర్చిపో. నీ పిలుపును జ్ఞాపకం చేస్తావు. అది 5వ విషయం. ఆరోది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. 6వ విషయంలో 2 మాటలు ఒకే చోట. దీన స్థితి, సంపన్న స్థితి, మైనస్ ఉంది, ప్లస్ ఉంది. అక్కడ శూన్యం ఉంది, ఆశీర్వాదం ఉంది. నేను దీన స్థితిలో ఉన్నా ఆ స్థితిలో కూడా నమ్మకంగా ఉంటా. సంపన్న స్థితిలో ఉన్నా నేను నమ్మకంగానే ఉంటా. 2 నన్ను ఏలుతున్నా నేను మాత్రం ఒకే స్థితిలో, రక్షణ పొందిన స్థితిలో నీతో జీవిస్తా. ఆత్మీయులారా గమనించండి, సంపన్న స్థితి అంటే చాలా ఉన్నతమైన స్థితి. మరి దీన స్థితి అంటే ఏమి లేని స్థితి. ఎదిగినా కొద్ది ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. పౌలు గారు నా అన్ని స్థితిలో ఉండనెరుగుదును. కొట్టబడ్డ స్థితి తెలుసు, ఆకలి స్థితి తెలుసు, ఓడపగిన స్థితి తెలుసు. నేను ఒకటి తక్కువ 40 దెబ్బలు 3 సార్లు నేను కొట్టబడ్డ స్థితి తెలుసు. అనేక సార్లు జాగారం చేసిన స్థితి తెలుసు. అనేకులు అంధకారమైన స్థితి తెలుసు. పాము కాటేసిన స్థితి తెలుసు. నా ఓడ బద్దలైన స్థితి తెలుసు. కరువులో ఉన్న స్థితి తెలుసు. లేమిలో ఉన్న స్థితి తెలుసు. కన్నీటి స్థితి తెలుసు. చిరస్థాలైన స్థితి తెలుసు. అన్ని స్థితిలలో ఆత్మీయంగా బ్రతికినాడు. దేవుని వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు అంటాడు కదా, అన్ని ఇచ్చినావు నువ్వే, అన్ని తీసుకున్నావు నువ్వే, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. గమనించండి, ధనవంతుడైన యోబు ఉన్నత స్థితిలో ఉన్నాడు. బలులు అర్పించాడు. అన్ని కోల్పోయినాక స్తుతులు అర్పించాడు. అదే అండి భక్తి అంటే. కడుపు నిండినప్పుడు ఒక భక్తి, కడుపు కాలినప్పుడు ఒక భక్తి. ఆలోచించండి, ఈరోజు నువ్వు స్థితి మర్చిపోతున్నావు. నువ్వు స్థితి మర్చిపోతున్నావు. నీ స్థితిని మర్చిపోకు. నీ జీవితాన్ని మర్చిపోకు. నీ ప్రారంభాన్ని మర్చిపోకు. నీ సాక్ష్యాన్ని మర్చిపోకు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు మొదటగా ఎలాంటి స్థితిలో పిలువబడ్డావో ఆ దీన స్థితిని, ఆ
ఆ అభాగ్యమైన స్థితిని, ఆ యొక్క దూరమైన నీ స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని నీకు రక్షణనిచ్చి నీకు దీవెనిచ్చిన స్థితిని మర్చిపోకు, నీతోనే మర్చిపోకు. దేవుని స్తోత్రం. దీన స్థితి, సంపన్న స్థితి, రెండు బ్యాలెన్స్ వెళ్తాడు. ఒకసారి సమృద్ధిలో ఉన్నాడు, ఒకసారి కాలిన స్థితిలో ఉన్నాడు. అయినా దేవుని సన్నిధిలో హ్యాపీగా సాగిపోతున్నాడు. నువ్వే అప్పుడప్పుడు నీ స్థితిని మర్చిపోయి కొన్ని బడాయి విషయాలు మాట్లాడుతున్నావు. అంత నాకు తెలుసు అన్నట్టు దీవించబడ్డ తర్వాత ఏదో నువ్వు నోటికి ఏదైతే మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం మంచిది కాదు. నీ మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో అని చెప్తున్నా. చివరిగా ఒక మాట, రోమాపత్రిక 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితీవో ఆ స్థితిని జ్ఞాపకం చేస్తావు. వరకు బాగా జీవించి ఆశీర్వాదం పొంది అభిషేకం పొంది దేవుడి కృపలో సాగిపోతున్న సమయంలో దేవుని సన్నిధిలో నుండి పడిన స్థితి, అక్కడ వాడు రోగగ్రస్తమైన స్థితిలో పడ్డాడు, అది వేరు. ఇది ఆత్మీయ స్థితిలో పడిపోవుట, ఆత్మీయ స్థితిలో పడిపోవుట. గమనించండి, నువ్వు ఏ స్థితి నుండి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేస్తావు. దావీదు ఉన్నత స్థితి తెలుసు, బిల్డింగ్ మీద ఉన్న స్థితి తెలుసు, ఆ పైకి వెళ్ళి పడ్డ స్థితి తెలుసు, అక్కడికి వచ్చి నాతాను ప్రవక్త తనతో మాట్లాడిన స్థితి తెలుసు, మాట్లాడినప్పుడు తన పశ్చాత్తాపపడ్డ స్థితి తెలుసు, తన పాపాన్ని ఒప్పుకొని 51 కీర్తన రాసిన స్థితిలో ఏమంటే తెలుసా, నన్ను త్రోసివేయకు, నాకు శుద్ధ హృదయం దయచేయి, సమ్మతి గల మనసు దయచేయి, నన్ను నాయనా నీ రక్షణానందం నాకు మరలా దయచేయి, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అని తన స్థితిని, పడిన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో పేతురు కూడా పడిన స్థితిని, దూరమైన స్థితిని జ్ఞాపకం చేస్తూ పశ్చాత్తాపడి దూరం నుండి యేసుని పిలుస్తూ ఏడ్చినాడు. పశ్చాత్తాపడి నా స్థితి ఎక్కడ, నేను గెత్సెమనే తోటలో నేనే ఉంటున్నా, 5 రొట్టెలు 2 చేపలు పంచుకున్నప్పుడు నేనే ఉంటున్నా, అద్భుతాలు జరిగినప్పుడు నేనే ఉంటున్నా, యేసయ్య మీదికి మల్కొనేకు వ్యక్తి చెవిని నరికిన స్థితిలో నేనే ఉంటున్నా, అలల మీద నడిచిన స్థితిలో నేనే ఉన్నా, దోణెలో నింపిన స్థితిలో నేనే ఉన్నా, శకెలు బట్టి పన్ను కట్టిన స్థితిలో నేనే ఉన్నా, ఇంత ఆత్మీయ స్థితిలో ఉండి రూపాంతర అనుభవంలో ఉన్న స్థితిలో ఉన్నా. ఇప్పుడు దూరమైన స్థితిలో ఉన్నా, దూరమైన స్థితిలో ఉన్నా. ఏడ్చినప్పుడు మళ్ళా మేడగదికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఒక బలమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు, బలమైన అభిషేకంలోనికి వెళ్ళిపోయాడు, బలమైన సన్నిధిని అనుభవించి ఒక ప్రసంగంలో 3000 మంది, ఒక ప్రసంగంలో 5000 మందిని భూమిని తలక్రిందులు చేసే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అట్టి అభిషేకపు స్థితి ఈ రాత్రి నీ మీదకి వచ్చిన కాక, నీ పైకి వచ్చిన కాక, ప్రభా నన్ను అభిషేకించని అడుగు, అభిషేకించు, 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 అభిషేకించు ప్రభా, నా మీద నీ అభిషేకం ఉండాలి ప్రభా, నన్ను నీ సాక్షిగా వాడుకో, పాడడానికి వాడుకో, ప్రార్థనకు వాడుకో, సాక్ష్యానికి వాడుకో, స్వార్థకు వాడుకో, బోధకునిగా వాడుకో తండ్రి, నన్ను నీ సేవలో వాడుకో, అభిషేకం నాకు దయచేయి. పశ్చాత్తాపడ్డ స్థితి, ఉన్నతంగా రూపాంతరం జరిగిన తన జీవితంలో ఉన్నతమైన పిలుపు కలిగిన స్థితిలో దేవుని కోసం బ్రతికినాడు. ఈ రోజు నీ స్థితిని మర్చిపోయావు, మరలా చెప్తున్నా, నీ స్థితిని మర్చిపో, మరలా చెప్తున్నా, నీ స్థితిని మర్చిపోయావు, నీ స్థితిని గుర్తు చేసి నీ స్థితిని జ్ఞాపకం చేస్తావు. అప్పుడు ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడడం మానుకుంటావు. దేవుడు నిన్ను దీవించిన గాక. పరిశుద్ధుడై వాక్యాన్ని ఎక్కడికి ఫలింపజేసి నీ నామాన్నే కనపరుచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి, మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. వాక్యాన్ని మనం నేర్చుకోండి, మీ స్థితి